నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మార్చి 14వ తేదీ శుక్రవారము. మహాలక్ష్మి నమోస్తుతే. పాల్గొన పూర్ణిమ శ్రీ మహాలక్ష్మి జయంతి సందర్భంగా పూర్ణిమ రోజు మహాలక్ష్మి జయంతిగా జరుపుకుంటారు. పూర్వం ఒకసారి దుర్వాస మహాముని అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్ష మాలను పట్టుకొని అటువైపుగా వెళ్ళాడు. దాని యోగ దృష్టితో గమనించిన దుర్వాసురుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు. కల్పవృక్ష మాలను దుర్వాసురుడు ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు. దానిని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ మాలను క్రిందకు వేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేసింది. ఇదంతా చూసిన దుర్వాసుడు కోపోద్రికుడై మీ ఐరాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అని శపించాడు. శాపం వల్ల స్వర్గలోకం యొక్క ఐశ్వర్యం నశించింది. రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనపరుచుకున్నారు. దీనిని ఇంద్రుడు బ్రహ్మాది దేవతలను వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించాడు. బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు. అందుకు క్షీరసాగరాన్ని మదించిన అందులో నుంచి జన్మించే అమృతమును స్వీకరించి దేవతలకు రాక్షసులు ఓడించవచ్చు అని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చాడు. శ్రీ క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కొక్కరికే సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయం తీసుకొని అందుకు సిద్ధమయ్యారు. క్షీరసాగరాన్ని మదించేందుకు భూమధ్యలో ఉన్న మందార పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకి సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు. మందార పర్వతాన్ని క్షీరసాగరంలోనికి దించగానే అది పట్టు తప్పి పడిపోయింది. దీనితో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన మూపుతో ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు. మదిస్తున్న సమయంలో ముందుకు ఆలాహలం జన్మించింది. శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడు అయ్యాడు. అనంతరం సురభి అనే గోవు జనించగా మహర్షులు దానిని స్వీకరించారు. తర్వాత ఉచ్చేస్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు. అనంతరం కల్పవృక్షం కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు. తరువాత చంద్రుడు జన్మించాడు. అనంతరం కొంతసేపటికి క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలిని చేశారు. ఏనుగులు తొండములు నెత్తి కలశాలతో అభిషేకం చేశాయి. సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు. వరుణుడు వైజయంతి మాలను, విశ్వకర్మ కేయూరాదులను, సరస్వతీదేవి తారకహారమును అందించగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మములు అందించగా ఆమె ఆ పద్మంపై ఆసీనురాలైంది. అక్కడ శ్రీ మహావిష్ణువు విచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పృత్తిక, భృగు మహర్షి భార్య ఖ్యాతి వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ కుమార్తెలు కలగలేదు. ఖ్యాతికి కుమార్తె కావాలని కోరిక అధికంగా ఉండేది. దీనితో ఖ్యాతి భర్త అనుమతి తీసుకొని కూతురి కోసం ప్రార్థన చేసింది. దేవిని గురించి తపస్సు చేసింది. తపస్సును మెచ్చి దేవి వరం కోరుకోమనగా కుమార్తెను ప్రసాదించమని వరం కోరింది. జగన్మాత ఇచ్చిన వరం ప్రకారం భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఆమె విష్ణువు తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. విష్ణువును
ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా విష్ణువు తన భర్త కావాలని కోరింది. ఈ విధంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని భార్య అయి సంపదలకు ఆది దేవతగై అయినట్లుగా విష్ణు పురాణం వెల్లడించింది. అలాగే అటువంటి లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టాన దేవత. ఆమెకు నివసించే ఇల్లు అమృత పథము. ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి, విజయాలు వరిస్తాయి. ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపజేసి ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా అవతారాలు ధరించి ఆయన వెంట వచ్చింది. లక్ష్మి అనే పదానికి ఋగ్వేదం అనేక అర్థాలు పేర్కొంది. లక్ష్మి అంటే సంపద, ప్రయోజనం, క్షేమం, యోగం, లాభం మొదలైన అర్థాలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాస స్థానాలు 5 చెప్పబడ్డాయి. 1 ఏనుగు కుంభస్థలం, బిల్వదల వెనుక భాగం, గోమాత పృష్ఠభాగం, శ్రీ పాపిట స్థానం, పద్మం అనేవి లక్ష్మీదేవి 5 స్థానాలు. వీటిని పూజించడం, గౌరవించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారు సంపదకు చిహ్నం కనుక ధనాన్ని లక్ష్మి అని అంటారు. ధనమే కాదు, విద్య, సంతానము, విజయము వంటివన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే. అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి అష్టరూపాలలో ధరించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేవి అష్టలక్ష్మి రూపాలు. అటువంటి శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీ జయంతి సందర్భంగా షోడశోపచారాలతో అష్టోత్తరాలతో పూజించడం, శక్తి మేరకు నైవేద్యం సమర్పించడం చేయవలను. అలాగే కనకాధర స్తోత్రము, దేవేంద్రుడు చెప్పిన లక్ష్మీ స్తోత్రములు ఈనాడు పారాయణం చేయడం మంచిది. ఈ విధంగా లక్ష్మీ జయంతుడు లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సకల దరిద్రాలు నశించి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఈరోజు మహాలక్ష్మి అష్టకము, మహాలక్ష్మి స్తోత్రములు ఇవన్నీ పఠించడం వల్ల ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షము మన అందరిపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్